సాధన. గ్రద్ద జీవితం. గద్ద అనగానే మనకు ఎప్పుడూ కోడి పిల్లలను ఎత్తుకుపోయేదానిగా లేదా మనుషులను భయపెట్టే ఒక పక్షిగా మాత్రమే తెలుసు. ఇంకా గద్దలు మనుషుల కళేబరాలని పీక్కు తింటాయనే కథనాలు వింటుంటాం. కానీ గద్ద జీవితం మనకు ఒక జీవిత పాఠాన్ని చెబుతుందని ఎంతమందికి తెలుసు? గ్రద్ద జీవితకాలం 70 ఏళ్ళు. ఈ జాతి పక్షుల్లో ఎక్కువ జీవితకాలం బ్రతికేది గద్దే. అయితే గద్దకి 40 ఏళ్ళు పూర్తయ్యేసరికి దాని గోళ్ళు బాగా పొడవుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు. పొడవైన దాని ముక్కు కొన చివర వంగిపోయి పట్టుకున్న ఆహారాన్ని నోటితో తినడానికి సహకరించదు. ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువై చురుకుగా ఎగరటానికి సహకరించవు. ఆ సమయంలో దాని ముందున్నవి 2 లక్ష్యాలు. ఒకటి, ఆహారాన్ని సంపాదించుకోలేక శుష్కించి మరణించడం, లేదా బాధాకరమైన సరే తనను తాను మార్చుకోవటం. ఈ ప్రపంచంలో ప్రాణం ఉన్న ఏ జీవి అయినా ఎంత క్షీణదశకు వచ్చినా బ్రతకాలనే అనుకుంటుంది. అలాగే గ్రద్ద కూడా బ్రతకాలనే అనుకుంటుంది. మరి గద్ద ఏ విధంగా తనను తాను మార్చుకుంటుంది ఒక్కసారి చూద్దాం. గద్దకు ఈ మార్పు చాలా బాధాకరమైనది. ఈ మార్పు దాదాపు 150 రోజుల ప్రక్రియ. ఈ మార్పు కోసం గద్ద తనకు అందుబాటులో ఉన్న ఒక ఎత్తైన కొండను తన స్థావరంగా చేసుకుంటుంది. అక్కడ పెరిగిపోయిన తన ముక్కు కొనను కాలిగోళ్ల మధ్య పెట్టుకొని ఎంతో బాధ కలిగిన నెమ్మదిగా ఒలిచేసుకుంటుంది. ఇలా వదిలించుకున్న ముక్కు కాస్త మళ్ళీ కొత్తగా వచ్చి ముక్కు పదునుగా పెరిగే వరకు ఎదురు చూస్తుంది. అలాగే పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన కాలిగోళ్లను వదిలించుకుంటుంది. ఇక కొత్త గోళ్ళు పెరిగిన తర్వాత వాటి సహాయంతో తన రెక్కలకు బరువైన పాత ఈకలను పీకేస్తుంది. చాలా బరువుగా ఉన్న తన రెక్కలను తేలికగా మార్చుకుంటుంది. ఇలా 5 నెలలు బాధాకరమైన కృషితో సాధించుకున్న పునర్జన్మతో మరో 30 ఏళ్ళు హాయిగా బ్రతుకుతుంది. ఈ సృష్టిలో మనం బతకాలంటే మార్పు అనేది చాలా అత్యవసరం అనే జీవిత సత్యాన్ని గద్ద జీవించి మనల్ని కూడా అలా జీవించమని బోధిస్తుంది. ఇలాగే ప్రతి మానవుడికి కూడా జీవించాలనే ఉంటుంది. కానీ జీవితాన్ని మార్చే ధ్యాన సాధన మాత్రం 1 గంట చేయలేము. జీవితం మాత్రం కావాలి. ఒక పక్షి 150 రోజుల కఠోర సాధనతో మరో 30 సంవత్సరాల వయసు పెంచుకుంది. పాత సామెత ఒకటి ఉంది, కుండలో ఉన్న అన్నం కుండలోనే ఉండాలి, అమ్మాయి బొద్దుగా ఉండాలి అని. అలాగే మనం ధ్యానం చేయము, కానీ ఆరోగ్యం ఆనందం మనకు కావాలి. ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఒక పక్షి సాధన చేత మరో పునర్జన్మ తెచ్చుకున్నట్లుగా మనము కఠోర ధ్యాన సాధన చేద్దాం. మానవులుగా ఉన్న మనం మాధవులుగా మారుదాం. ఆరోగ్యంగా ఆనందంగా జీవించుదాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి. ఓం నమః శివాయ.